అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను రాహుల్ కళాకర్ దగ్గర వచ్చేసిన పార్ట్ 2 తీయడానికి. పార్ట్ 1లో అయితే కొన్ని మోడల్స్ చూసిన, చింతమణి టైప్ అలాంటివి. అండ్ ఇక్కడ పార్ట్ 2లో అయితే కొన్ని సోలాపూర్ టైప్ అలాంటివి తయారు చేసి అన్నవాళ్ళు. సో స్కిప్ చేయకుండా మొత్తం లాంగ్ తీయాలి. అండ్ ఇంకోటి 15 feet 12 feet అయితే తయారు చేసి అన్నవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అడ్రస్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్. మొత్తానికి పార్ట్ 2 తీయడానికి అయితే వచ్చేసిన రాహుల్ కళాకర్ దగ్గరికి. అండ్ పార్ట్ 1లో చాలా చూపించిన, చింతమంది మోడల్, ఇంకా కొన్ని సోలాపూర్ టైప్ అయితే చేసిండు అన్న. సో అడ్రస్ అయితే చెప్తా. సో నాగోల్ మెట్రో స్టేషన్ మీద కొంచెం ముందుకు వస్తే పిల్లర్ నెంబర్ 821 పక్కకే ఉంటుంది. సో ఈజీగా తెలిసిపోతాయి. మెట్రోకి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది షెడ్. సో అన్నవాళ్ళు ఈసారి బాల గణేష్ కూడా చేసారు, చూసుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఫుల్ ట్రెండ్ అయింది కదా. సో కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేసారు ఈసారి అయితే. చెవులు కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ బొజ్జ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ముష్కవా. సో లోపలైతే వెళ్ళిపోదాం. లోపల ఏమేమున్నాయో మొత్తం చూద్దాం. అండ్ చూస్తారు కదా, ఇంకా మేకింగ్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ ఎంట్రెన్స్లోనే మన డూల్పెట్ స్టైల్లో ఉన్న గణేష్ అయితే ఇది. సో బ్యాక్ డ్రాప్ అయితే చాలా యూనిక్ ఇచ్చారు, చూస్తురా. సో ఈ బ్యాక్ డ్రాప్లో మొత్తం సర్కిల్ అంటే రౌండ్గా వచ్చింది. సో ఇంకా నార్మల్ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఆభరణాలు. అండ్ ఇక్కడ ముష్కవానం చూడచ్చు. సో ప్రాపర్ డూల్పెట్ స్టైల్. అండ్ తొండం దగ్గర కూడా చూస్తురా, లట్కన్ లాగా వచ్చింది, అంటే డిజైన్ ఇచ్చారు, జ్యువెలరీ వర్క్. అండ్ చూడొచ్చు. సో ఇంకా పెయింటింగ్ ఏదంతా అవ్వలేదు. సో ఇది ఇక్కడ ఉన్న దానికి ఫినిషింగ్ వర్క్ కొంచెం చేయాలి. సో ఇది కూడా అదే సేమ్ డూల్పెట్ స్టైల్లో. అండ్ తొండం కూడా చూసుకోవచ్చు, కొంచెం యూనిక్, అంటే చుట్టుకొని వచ్చింది. సో ఇది నేను చూపించిన కదా పార్ట్ 1లో. సో సోలాపూర్ స్టైలు. ఇక్కడ నంది మహారాజ్ మీద కూర్చొని ఉంది. సో ఇక్కడ శేషనాగ్ కూడా వచ్చి చూసుకోవచ్చు. సో చెవులు కూడా చాలా పెద్దగా ఉంది. సోలాపూర్ కంప్లీట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్తంభంలో అంటే ఇంకా ఏనుగు ఇంకా డ్రాగన్ కలిపి ఉంటుంది కదా, సో అది. అండ్ ఇక్కడ కూడా సో బ్యాక్ డ్రాప్ చాలా పెద్దగా ఉంది. ఇది నాకు తెలిసి అరౌండ్ 12 feet అట్లా ఉండొచ్చు. అండ్ మోదక్ కూడా ఇచ్చారు. సో ఇంకా ఫినిషింగ్ వర్క్ అవ్వలేదు. సో ఫినిషింగ్ వర్క్ అయినాక డెఫినెట్లీ చేస్తారు. సో లైన్గా అన్నీ అవే సేమ్ గణేష్లు. సో ఇక్కడ మినీ బాలాపూర్ అంటే బాల్ గణేష్. సో చూడొచ్చు. సో కొంచెం క్లోజ్గా పెట్టారు. సో ఇక్కడ నుంచి కనిపిస్తున్నట్టుంది. నేను బయట చూపించిన కదా ఆల్రెడీ, సేమ్ అట్లానే ఉంది. సో వరుసగా అంటే స్ట్రైట్గా సేమ్ గణేషులు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నార్మల్ సిట్టింగ్ పొజిషన్ అండ్ సింహాసనం మీద కూర్చున్నట్టు డూల్పెట్ స్టైల్ మొత్తం. సో చూడొచ్చు, సైడ్స్కి లైన్స్ కూడా ఇచ్చారు, డిజైన్ లాగా పంచ కూడా. సో ఇంకా ఫినిషింగ్ వర్క్ అంతా అవ్వలేదు కాబట్టి అట్లా ఉంది. సో వన్స్ ఫినిషింగ్ వర్క్ అయినాక మొత్తం మంచి యూనిక్గా ఉంటుంది, చూసుకోవచ్చు. సో వీడియో ఫుల్గా చూడండి. సో ఇక్కడ పార్ట్ 1లో చూపించిన కదా, ఇక్కడైతే ఫినిషింగ్ వర్క్ అయితే చేశారు. ఇక్కడ మెయిన్ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు, చూడొచ్చు. అంటే వైట్ కోటింగ్ అంటారు కదా, సో అదే. ఇక్కడ చూడొచ్చు ఏనుగు మొత్తం, ఇక్కడ టైగర్స్, మధ్యలో గణేష్. అండ్ ఇక్కడ ఇంకో బర్డ్ అనుకుంటా. సో అదే గరుడ మహారాజు లెక్కన ఉంది. సో చెప్పండి కామెంట్లో. సో ఇక్కడ గజరాజ్ వచ్చింది. సో వెల్కమ్ చెప్పినట్టు ప్రాపర్ ముంబై స్టైల్ కదా. సో బ్యాక్ డ్రాప్ కూడా యూనిక్గా వచ్చారు, చూడొచ్చు. సో ఇక్కడ ఏనుగులు అండ్ 4 ఏనుగులు వచ్చినాయి. ఇక్కడ 2. సో అటు సైడ్ కూడా 2 ఉంటాయి. సో చూడొచ్చు.
సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఎలుక అనుకుని ఉంటుంది అంటే సో జస్ట్ ఇట్లా లాంటివి ఉన్నది ఇక్కడ పీఠం ఇచ్చారు. సో ఇది కూడా అంటే ప్రాపర్ ముంబై స్టైల్ ఇది. సో వరుసగా రెండిట్లో అట్లానే చేశారు. సో ఇక్కడైతే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక సోలాపూర్ టైప్ మోడల్ చూడవచ్చు. కింద ఇక్కడ గణేష్లు వచ్చారు. సో 6 ఒక 9 ఉంటాయి. సో అష్ట వినాయక అంటారు కదా, సో అలా చూసుకోవచ్చు. సో అష్ట వినాయక టైప్లో ఇచ్చారు. సో ప్రాపర్ సోలాపూర్ అని చెప్పచ్చు. సో చూడొచ్చు ఇక్కడ దంతం అండ్ ఇక్కడ కూడా అంతే. సో లక్కన్ కూడా పెట్టారు చెవుల్లో కూడా, సో చూసుకోవచ్చు. అండ్ వరుస లైన్గా అవే. సో ఇవి నాకు తెలిసి అరౌండ్ 9 feet అట్లా ఉండొచ్చు. ఇంకో చూపిస్తాం. ఇక్కడ శివుడు మోడల్ ఉంది. సో చూడొచ్చు 12-13 feet ఉండొచ్చు ఇది. సో పర్వతం అంటే కొండ పర్వతం మీద కూర్చున్నట్టు గణేష్ ఇది. సో చేతిలో అండ్ మొత్తం అంటే రుద్రాక్షమాలు ఇచ్చారు మొత్తం చేతిలో అండ్ మెడ భాగం దగ్గర. సో ఇదంతా పర్వతం యాక్చువల్లీ. సో ఇక్కడ మూషిక వాహనం ఇయ్యాలి అనుకుంటా, సో పెడతారేమో. సో ఇదంతా పర్వతమే మొత్తం చూడవచ్చు. సో ఇక్కడ క్లియర్గా ఉంది. లైట్లో అలా ఫ్లిక్కర్ అవుతుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే వ్యూ ఇదే చూడండి ఒకసారి. ఇక్కడ ప్రాపర్ ఇక్కడ కూడా అంతే. సో ధూళిపేట ముంబై స్టైల్లో మిక్స్ చెప్పచ్చు. సో చూడొచ్చు. సో ప్రాపర్ సింహాసం మీద కూర్చున్నట్టుంది. అండ్ చేతిలో మోదక్ కూడా ఇచ్చారు. సో చేతిలో కూడా మోదక్ ఇచ్చారు. సో మొత్తం బ్యాక్ డ్రాప్ కూడా పైన రాక్షసుడు అనుకుంటా. సో బ్యాక్ డ్రాప్ కూడా ఎక్కువ పెద్దగానే ఉంది. సో 13 feet ఉండొచ్చు ఇది అప్రాక్స్గా. సో ఇక్కడ కూడా చేసారు. సో అరౌండ్ 12-13 feet ఉండొచ్చు ఇదంతా. సో వరుస ఇవే. సో ఇక్కడైతే మన శివుడు రూపంలో గణేశుడు అండ్ చూడొచ్చు పైన మొత్తం డీటెయిల్ వర్క్ అయితే చేసారు. సో ముంబై అండ్ ధూళిపేట స్టైల్లో. సో కొంచెం ఏమంటారు ముంబై స్టైల్ మాత్రం ముంబై స్టైలే. సో మొత్తం మోడల్స్ అన్నీ ధూళిపేటలో తయారు చేశారు. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకా మేకింగ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ గద వచ్చింది ఎలుక అండ్ ఇంకా తయారు చేయలేదు. సో ఇంకా రెడీ చేసినాక డెఫినెట్లీ ఇస్తా. సో వీడియో మొత్తం ఫుల్గా చూడరు. సో మొత్తం ఒక అరౌండ్ 8-9 మోడల్స్ అయితే చేసారు రన్ అయితే. సో చింతమంది మోడల్ వేరే షెడ్లో ఉంది. ఆ షెడ్ వీడియో కూడా తీస్తా. ఇక్కడ దుర్గామాతలు అన్నీ చేస్తారు చూడచ్చు. అక్కడ వేరే బ్యాక్ డ్రాప్ ఉంది, ఇక్కడ వేరే బ్యాక్ డ్రాప్ ఉంది చూడొచ్చు. అక్కడ చూపించినట్లు యాక్చువల్ అక్కడ బ్యాక్ డ్రాప్లో రాక్షసుడు అట్లాంటివి వస్తుండే పైన. ఇక్కడ చూస్తేమో ఓన్లీ బ్యాక్ డ్రాప్ సూర్య భగవాన్ వచ్చిండు, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా అమ్మవారికి అనుకుంటా బ్యాక్ డ్రాప్ చూడవచ్చు. శివుడు వచ్చిండు. సో ఈరోజుతో ఇదే కొన్ని మోడల్స్ అమ్మవారు అయితే కొన్ని చేస్తారు. సో చూడవచ్చు బ్యాక్ డ్రాప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఇందాక చూపిస్తున్నా. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. అండ్ ఇట్లనే రెగ్యులర్గా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటా. సో థ్యాంక్ యూ.